హే డంబి, ఏం సంగతి? ఏంటి అంకుల్, చెల్లిని దిల్చిచ్చి నన్ను తిట్టించారా? అవును, ఏంద్రా నువ్వు చేసిన పని ఏందిరా అసలు డంబి? అందరూ చెప్తున్నారయ్యా. అందరు చూస్తున్నారు సంగతి అర్థమైందా? అందుకని చిన్నగా మాట్లాడు. అవును, ఏంటి చెల్లిని అసలు నువ్వు నిన్ను ఏసయ్య ప్రేమతో తయారు చేయలేదు, నిన్ను వేస్ట్గా తయారు చేశాడు అని చెప్పావా? నేను ఎదురు చెప్తాను అంకుల్. నువ్వు అరుస్తున్నావు, అందరు చూస్తున్నారు అక్కడ. నేను అట్టా చుట్టలేదు అంకుల్. మరి ఏం చెప్పావు? నువ్వు వేస్ట్ అన్నాను అంకుల్. నువ్వు వేస్ట్ అన్నావు? ఒరే, ఎందుకు వేస్ట్ అన్నావురా? చెల్లి కదా. అంటే నేను జస్ట్ అయినప్పుడు మిగతా వారందరూ వేస్ట్ కదా అంకుల్. ఒరే, నువ్వేం మనిషివిరా? అదే నేను చెప్పింది నీతోటి. అంటే నన్ను ఏసై జస్ట్గా తయారు చేశాడని చెప్పావు కదా అంకుల్. నిన్ను ఒక్కడనే కదయ్యా, ఒక్కొక్కరిని అందరినీ అని అర్థం దానికి. ఓ అట్టగా, నేనే హీరో అనుకుంటున్నానయ్యా, అందుకని హంకు దూకొని వచ్చా. పంకుదు వచ్చావా? అర్థమవుతుందిరా. అందరినీ ప్రత్యేకంగా ఇష్టంగా మరి ఆయన ప్రేమతో తయారు చేసుకున్నాడు. ఇంకా అవుతావా? అరే ఏందిరా నువ్వు? నన్ను అన్నావుగా అయ్యా. అరే నీలాగనే మిగతా వాళ్ళు కూడా కదరా. అంతేనంటావా? అంతే, అందరిని ఒక్కొక్కరిని ప్రేమగా ప్రత్యేకంగా తయారు చేశాడు, మంచిగా తయారు చేశాడు. మరి చెల్లితో ఏం చేస్తావు? చెల్లితో ఏం చెప్పాడు? నచ్చయ్యా. మరి చెల్లితో ఏం చెప్పాడు? అందరినీ మంచిగా తయారు చేశాడు. రెండో జట్లు అంటే ఒకటో జీవితం ఏంటయ్యా? రెండో విషయం ఏంటంటే మరి నచ్చయ్యా కదా. ఆగురా. అందరినీ మంచిగా తయారు చేశాడు. అందరినీ తయారు చేసిన వాటిని పట్ల ఏసే శ్రద్ధ కలిగి ఉన్నాడు. అంటే ఎవరు? మనుషుల పట్ల, జంతువుల పట్ల ఏదైతే ఆయన తయారు చేశాడో వాటి పట్ల శ్రద్ధ కలిగి, అంటే ఏంటి? అంటే పట్టించుకోవటం. ఓకే. పట్టించుకుంటూ వాటి గురించి జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఓకే. అవును. తర్వాత ఎవరెవరినైతే ఆయన తయారు చేశాడో, దేని తయారు చేశాడో అవన్నీ అభివృద్ధి చెందాలి, మంచిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఓకే. హీరో ఏం నేర్చిద్దాం అనుకుంటున్నావు? ఈరోజు ఏం నేర్పిద్దాం అనుకుంటున్నానంటే, వీటన్నిటిని తయారు చేశాడంటే ఆ తయారు చేసిన ఆయన నాకు అర్థమైంది. ఏమర్థమైందిరా? దాగా తయారు చేశాడు. ఒరే, నన్ను చెప్పనివ్వరు. అందుకే తయారు చేసిన ఆయన ఇంత పెద్ద సృష్టి. ఎంత పెద్ద సృష్టి అంటే బైబిల్లో ఏం రాసిందంటే, మళ్ళీ ఏందయ్యా నువ్వు? వినురా నేను ఏనాను. కొద్దిసేపు. ఓకే, కొద్దిసేపు. బైబిల్ ఏముందంటే, మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడు అని రాసిందిరా. అంటే ఏంటంట? అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ వెనకాల గోడ ఉందా? ఉంది. ఆ గోడ అంతా సూర్యుడు అనుకున్నావు కదా. నీ కన్ను ఉందా? ఉంది. ఆ కన్ను అంతా మన భూమి ఉందనుకో. అట్టాగెట్టాగ అనుకుంటారు. అది నిజంరా. అంత పెద్ద సూర్యుడు, మన భూమి ఏమో ఇంత చిన్నది తెలుసా? నిజంగానా? అవును. ఇంకా పెద్ద పెద్ద గ్రహాలు తయారు చేశాడు, చాలా పాలపుంతలు తయారు చేశాడు. అవన్నిటినీ చూడటానికి, కనుక్కోవడానికి, వాడికి పేర్లు పెట్టడానికి సైంటిస్టులు కుదరట్లా అసలు. నిజంగానా? అవును. అంత పెద్ద సృష్టి చేసినప్పుడు అదంతా చేసినాడు ఇంకెంత పెద్దగా ఉంటాడు? ఎంత పెద్దగుంటాడు? అవును, చాలా పెద్దగా ఉంటాడు. అంత పెద్ద దేవుడు మన దేవుడు రా. నిజంగానా? సూపర్. అవును, యేసయ్య సూపర్. అంత అవన్నిటిని తయారు చేసిన ఆయన. మళ్ళీ ఇంకొక విషయం రా, ఇప్పుడు మనుషులందరిని ఒకేలాగా తయారు చేశాడా? ఎందుకు చేస్తాడయ్యా? ఎవరిని ఒకేలాగా చేయలేదు కదా. అంత క్రియేటివ్గా ఒక్కొక్కరిని వేరువేరు రంగులు, వేరువేరు హైట్, వెయిట్ కదా, రూపము కదా, వాళ్ళ హెయిర్ అన్నీ వేరువేరుగా చేశాడా లేదా? చేశాడు. సూపర్గా చేశాడు. అన్నీ సూపర్గా చేశాడు. మళ్ళీ పువ్వులన్నీ ఉన్నాయి కదా, వాటిని అన్నింటినీ వేరువేరుగా చేశాడు. అన్నీ ఒకే రంగులో, ఒకే సైజులో, ఒకే షేప్లో చేశాడు. వేరువేరుగా చేశాడని చెప్పాను కదా. అంతే, జంతువుల్ని, పక్షుల్ని, పువ్వుల్ని, చెట్లని, మొక్కల్ని, చేపలని అన్నిటినీ వేరువేరుగా చేశాడంటే ఆయన మామూలుడు కాదు అసలు. నిజంగానేనయ్యో. అవును, ఆయన మామూలుడు కాదు. వాటిని అన్నిటినీ వేరువేరుగా క్రియేటివ్గా తయారు చేశాడు. అవును, ఆయన క్రియేటివ్గా తయారు చేశాడు. మరి
అంతా చేసినాడంటే ఆయన ఎంత గొప్పోడై ఉండొచ్చు. నిజంగానే అంకుల్ ఓయ్, నాకంటే గొప్పడు అంకుల్. ఒరేయ్, నీతో పోల్చుకుంటావేంద్రా? అంటే ఏంది నీ ఉద్దేశం? అంటే నువ్వు ఊరుకో. ఊరుకుంటున్నానులే. అంటే ఆయన చాలా గొప్పోడని చెబుతున్నాను రా. ఆ, ఓ, అదనమాట. కాబట్టి ఆయన చాలా గొప్పోడు. మరి మనం ఏం చేయాలి? నేనేం చేయాలి? నేను అదే అడుగుతున్నా. నేనే అదే అడుగుతున్నా. అరే, మనమేం చేయాలి? నేను ఏం చేయాలి? అదే నేను అడుగుతున్నాను రా. అదే నేను అడుగుతున్నానా? మనం ఏం చేయాలి? నేను ఏం చేయాలి? ఏం చేయాలంటే చెత్తు అదే దాని కొరకే చూస్తున్నా. మనమేం చేయాలంటే మనల్ని అంత చక్కగా తయారు చేసి ఇంత బాగా సృష్టిని తయారు చేసిన దేవుణ్ణి మనము స్తుతించాలి. అంటే ఏంటి? నువ్వు చాలా గ్రేటు, భలే తయారు చేసావని చెప్పటం. ఓ నువ్వు నన్ను భలే తయారు చేసావు, నువ్వు అసలు నన్ను ఎంత అందంగా చేసావు, నువ్వు చాలా మంచోడివి, నువ్వు చాలా బలవంతుడివి, నువ్వు చాలా గొప్పోడివి అని చెప్పడం. దాన్ని స్తుతించడం అంటారా? అవును. మరి ఓ ఒరే, ఏమైందిరా నీకు? అట్టాకంటారుగా స్తుతించడం అంటే. అంటే అది కాదురా, అది పాటరా. అది కాదయ్యా. ఒరే ఒరే, పడిపోతున్నావేంద్రా? అంతే చేస్తారయ్యా స్థుతి అంటే. అరే అట్లా కాదురా, నువ్వు చాలా గొప్పోడివి, నీవు నాకు పలాని సహాయం చేసావు, నువ్వు పలాని విషయంలో నాకు తోడుగా ఉన్నావు, పలాని మేలు చేసావు, నువ్వు ఇంత గొప్పోడివి, ఇవి అన్నీ చెబుతూ ఆయనని ఘనపరచడం, సృతించడం అంటే ఏందిరా నువ్వు పడిపోతున్నావు? నీకు తెలియదులేయ్యా, నీకు ఏది తెలీదు. అరే నేను చెప్పేది నిజంరా. అంతేనంటావా? అరే ఊరుకో రే, అట్లా చేయబాకరా, నాకే భయం అవుతుంది. అట్ట కాదు. అయితే ఓకే. స్తుతించడం అంటే ఇంకా ఏందో తెలుసా? ఏంటంటే ఇంకా? స్తుతించడం అంటే ఆయన్ని మనము ఆయనకి సమయం ఇవ్వటము, సాక్రిఫైస్ చేయటం కూడా. అదేంటి నల్లి? అంటే దానియేలు సింహంలో ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకు వెళ్ళాడు? అరే, నువ్వు సండే స్కూల్కి పోతే కదూ? వెళ్తాను అంకుల్, కానీ వినాను. అదే వచ్చింది నీతో బాధ. దానియేలు సింహంలో ఎందుకు వేసాడంటే రాజు చెప్పిన మాట వినలా. ఎందుకు వెళ్ళలేదు? నాలాగా నేను అంటే నీలాగా కాదు. ఆయన ఏదో వాళ్ళు ఒక బొమ్మ పెట్టి బొమ్మకి దండం పెట్టమంటే పెట్టను, నేను ఏసైకి ప్రార్థన చేస్తా అన్నాడు. ఎందుకని? అరే, ఏసైకి ప్రార్థన చేస్తాడు కాబట్టి బొమ్మలకి ఎందుకు చేసేది? ఇంకా నిజంగానే కదా. ఓకే, అట్ట చేశాడని. అది ఏం బొమ్మ అనుకుంటున్నావు? రాజుగారి నాకు తెలుసు. ఊరి నీకేనా తెలుసురా? నీకు తెలుసా లేదా టెస్ట్ చేసా. ఊరి నీ బరే చేసావేరా నువ్వు. రాజుగారి బొమ్మ అది. ఆ బొమ్మకి మొక్కకుండా నాకంతా తెలుసులే, ఇంకా నువ్వు చెప్పు. మొక్కలేదు కాబట్టి తీసుకెళ్ళి అందులో పడేశారు. ఓకే. అప్పుడు సింహాల భూమిలో పడి ఎవరైనా ప్రార్థన చేస్తారా? అక్కడ స్తుతించాడు ఆయన. నిజంగానా? అవును, అక్కడ ప్రార్థన చేశాడు. అంత డేంజర్ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, దేవా నువ్వు చాలా గొప్పడివి, నువ్వు చాలా మంచోడివి అని మోకరించి ధైర్యంగా ప్రార్థన చేశాడు. నిజంగానా? అవును, అబ్రహాం కూడా చేశాడు. నిజంగానా? అవును, అబ్రహాం ఎప్పుడు చేశాడు తెలుసా? ఇస్సాకుని దళి అన్నట్టు నాకంతా తెలుసు. ఒరే సరే, ఇస్సాకుని బలిచ్చే. నేను చెప్పాను కదా, ఇంకా నువ్వేంది చెప్పేది? సరే, ఇస్సాకుని చెప్పనీరా నన్ను. సర్లే, ఒక్కసారి చెప్పు. ఇస్సాకుని బలిచ్చేటప్పుడు కూడా అబ్రహాం అయ్యో ఏడుతా బలిజులా. ఆ చెయ్యి ఎత్తేటప్పుడు, నువ్వు గొప్పడివి, నీకంటే విలువైన నా జీవితంలో ఇంకేం లేవు, నువ్వే గొప్పడివి కాబట్టి నువ్వు చెప్పింది ఏదైనా చేస్తా అని. అదిరా నిజమైన స్థుతి, ఆరాధన. నిజంగానే అంకులోయ్, నీకు చాలా విషయాలు తెలుస్తున్నాయి, నాకంటే కాదులే. సరే, నీకంటే కాకపోయినా కొన్ని విషయాలు తెలుసు కదా, అదే చెబుతున్నా. ఇది స్తుతించటం రా. అట్లాగా యేసయ్య ఎంత గొప్పడు, ఎన్ని మంచి పనులు చేశాడు, ఆయన మనకి ఎలాగ ఉపయోగకరంగా, మనకి ఎలాగా క్షేమం ఇస్తున్నాడు, మనకెట్లా ఈవులు ఇస్తున్నాడు. ఏంటి నల్లి ఏంటో తిడుతున్నావు? ఈవులు అంటే గిఫ్ట్స్. ఓకే ఓకే. గిఫ్ట్స్ ఇస్తున్నాడు, మనకి ఎట్లా సంతోషంగా ఉండేటట్టుగా చూసుకుంటున్నాడు. వీటన్నిటిని బట్టి నువ్వు చాలా గ్రేట్, నువ్వు నన్ను పట్టించుకుంటున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పటం.
ఓకే, ఐ లవ్ యూ జీసస్. ఓ సూపర్గా చెప్పావురా. అలాగా చెప్పడాన్ని స్తుతించడం. మరి ఇప్పుడు మరి ఇవన్నిటిని ఇంత గొప్పగా చేసిన దేవుణ్ణి నన్ను స్తుతించాలి, ఊగకూడదు. ఓ అరే ఇంద్రా నువ్వు, నిజంగానే నువ్వే అన్నావుగా. నేనేమన్నాను? ఆయన ఆయన చేసిన వాటిని బట్టి, ఆయన నీకు చూపించిన ప్రేమను బట్టి ఆయన స్తుతించమన్నా కానీ మిగతా నేనేం మాట్లాడలా. తక్కించుకోక. తప్పించుకోవడం కాదురా. సరేలే, వదిలేస్తానులే. సరే థ్యాంక్ యూ. వెళ్దామా? ఎక్కడికి? ఇంక వెళ్ళిపోదాం రా. బాయ్ చెప్పు, అందరు చూస్తున్నారు నిన్ను. ఓ, అందరు చూస్తున్నారు కదా. ఎరియం దోయ్, అందరూ స్తుతించాలి, ఓకేనా? కష్టంలో నష్టంలో ఎందులోనైనా సరే నాలాగా. నువ్వా? అవును. ఓకే బాయ్ చెప్పు.